Welcome to Hybrid BTech YouTube channel. Linear and Digital IC Applications LDIC Important Questions by Lingampalli Shivaprasad, Assistant Professor, AC Department. First unit, short answer questions. Features of ideal op-amp. Define slew rate, CMRR, PSRR. And third question, features and pin diagram of 741 op-amp. Fourth one, difference inverting వర్సెస్ నాన్ ఇన్వర్టింగ్. డిఫైన్ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ సపరేట్ క్వశ్చన్ అవచ్చు, లేదంటే కంపారిజన్ అడగవచ్చు, డిఫరెన్స్ అడగవచ్చు. అండ్ డిఫైన్ వర్చువల్ గ్రౌండ్. అండ్ సిక్స్త్ వన్, వోల్టేజ్ రెగ్యులేటర్ టైప్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెగ్యులేటర్స్ ఆర్ దేర్, యూ కెన్ డిఫైన్ దేర్. అండ్ సెవెంత్ వన్, వాట్ ఈజ్ ఏ స్కిమాటిక్ స్మిత్ ట్రిగ్గర్. వాట్ ఈజ్ ఎ స్మిత్ ట్రిగ్గర్, సెవెంత్ క్వశ్చన్. అండ్ లాంగ్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్, కంపేర్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ op-amp characteristics. Second one, derive expression for inverting amplifier. Third one, design and explanation instrumentation amplifier 3 op-amps. And fourth one, op-amp as integrator and differentiator. Fourth one, voltage regulator using IC 723. Fifth one, sixth one, Schmitt trigger circuit design and operations. And seventh one, monostable multivibrator using op-amps. In this first unit, very important questions వచ్చి this one, Schmitt trigger circuit, monostable multivibrator, very important. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్ ఫిల్టర్ చేసిన క్వశ్చన్స్. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ కావాలంటే ఈ రెండు క్వశ్చన్స్. అండ్ అట్లానే op-amp ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్స్. షార్ట్లో అయితే ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ డిఫరెన్స్, అవి వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, షార్ట్ టు ఆన్సర్ క్వశ్చన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాండ్ పాస్ అండ్ ఆల్ పాస్ ఫిల్టర్స్. Features of IC 723 regulators. Third one, applications of 555 timer. And fourth one, define capture and lock range PLL. And fifth one, function of capacitor in 555 timer. ఇవి షార్ట్ క్వశ్చన్స్ ఇన్ సెకండ్ యూనిట్లో. ఇందులో మెయిన్గా అడిగేది అప్లికేషన్స్ ఆఫ్ 555 టైమర్, లేదంటే డిఫైన్ 555 టైమర్ అడగవచ్చు. అండ్ డిఫైన్ క్యాప్చర్ అండ్ లాక్ రేంజ్, ఇది ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, స్టేబుల్ అండ్ మోనోస్టేబుల్ మల్టీవిబ్రేటర్స్ with applications, very important questions in second unit. And second one, design square, triangular, sawtooth wave. దీంట్లోంచి ఏదైనా ఒకటి జనరల్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది, సెకండ్ వన్. And third one, design first order low pass filter or high pass filter. High pass filter means Butterworth. ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది కూడా. అండ్ ఫోర్త్ వన్, IC 565 PLL ఫేజ్ లాగ్ లూప్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ అప్లికేషన్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంపార్టెంటే, దీంట్లో ఏది కూడా తీసేయడానికి ఉండదు. ఫిఫ్త్ వన్, పల్స్ విడ్త్ ఎక్స్ప్రెషన్ ఇన్ మోనోస్టేబుల్. సిక్స్త్ వన్, RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ డివిజన్. RC ఫేజ్ షిఫ్ట్ కూడా ఎప్పుడు అడుగుతూనే క్వశ్చన్. అండ్ సెవెంత్ వన్, క్వాడ్రేచర్ ఆసిలేటర్ డిజైన్. ఇవి సెకండ్ యూనిట్ సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చి థర్డ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, DAC స్పెసిఫికేషన్, రెజల్యూషన్, లీనియారిటీ అండ్ LSB. సో ఇది ఎవ్రీ టైం అడిగే దాంట్లో క్వశ్చన్. ఇవన్నీ స్పెసిఫికేషన్స్, రెజల్యూషన్ స్పెసిఫికేషన్స్ అడగచ్చు, లీనియారిటీ కావచ్చు, LSBకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎవ్రీ టైం రిపీట్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ లిస్ట్ టైప్ ఆఫ్ ADCs, అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్స్. ఇది కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ బేసిక్ DAC టెక్నిక్, డిజిటల్ టు అన్లాక్ కన్వర్టర్స్, బేసిక్ టెక్నిక్స్ ఏంటి అవి. ఈ 3 క్వశ్చన్స్ దీంట్లో థర్డ్ యూనిట్లో ఉన్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ADC డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, వెయిటెడ్ రెసిస్టర్ వెయిట్స్ R2R ladder డీకేస్. ఇది కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్లో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూయల్ స్కోప్ ADC operations and advantages. Fourth one, parallel comparator ADC operations. And fifth one, calculate DAC output from digital to input outputs. And sixth one, design 4-bit DAC with circuit. సో మీరు అబ్జర్వ్ చేస్తే ADC అండ్ DACకి సంబంధించినటువంటి ఆల్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ దిస్ థర్డ్ యూనిట్.
అండ్ ఫోర్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ అప్లికేషన్స్ ఆఫ్ టిఎల్ఎల్ 74XX అండ్ సిమాస్ 74 సిరీస్కి సంబంధించినటువంటి సిమాస్లో 40 సిరీస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువగా వాడతారు. అండ్ డిఫైన్ టీటీఎల్ కూడా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ కోడ్ కన్వర్టర్స్ బైనరీ టు గ్రే కన్వర్టర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ ఎల్ఈడి ఆర్ ఎల్సిడి డ్రైవర్స్ అండ్ రిలవెంట్ ఐసిస్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాజిక్ లెవెల్ కంపారిజన్ టీటీఎల్ వర్డ్స్ సిమాస్ డిఫైన్ సిమాస్ అడగచ్చు, డిఫైన్ టీటీఎల్ అడగచ్చు, లేదా కంపారిజన్ అడగచ్చు. ఇవి షార్ట్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇన్ ఫోర్త్ యూనిట్లో. అండ్ ఫోర్త్ యూనిట్ లాంగ్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిజైన్ 4:16 డీకోడర్ యూజింగ్ 74X138 అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇది ఇక్కడ ఏ సిరీస్ ఇచ్చినా కూడా 4:16 డీకోడర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ డిజైన్ ప్రియారిటీ ఎన్కోడర్ 32 ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 32 to 5 అని. అండ్ నెక్స్ట్ డిజైన్ 4-bit యాడర్ సబ్స్ట్రాక్టర్ యూజింగ్ ఐసిస్. అండ్ మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ వర్కింగ్ అండ్ డిజైన్. మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్, ఆర్డర్ సబ్స్ట్రాక్టర్ మీరు సింపుల్గా రాసే ఆన్సరే ఇది. అండ్ ప్యారిటీ ఎన్కోర్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫోర్త్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ ఆడ్ ప్రియారిటీ జనరేటర్ ఫర్ 4-bit, ఇవి ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ కౌంటర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఈ యూనిట్లో ఈ టోటల్ 5 యూనిట్స్లో వచ్చే నార్మల్ క్వశ్చన్ సింక్రోనస్ అంటే ఏంటి, అసింక్రోనస్ అంటే ఏంటి, డిఫరెన్స్ అడుగుతూనే ఉంటుంది ఎవ్రీ టైం. అండ్ సెకండ్ క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్స్. షిఫ్ట్ రిజిస్టర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద అప్లికేషన్స్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. డెఫినేషన్ అడగవచ్చు, లేదంటే అప్లికేషన్ వచ్చి ఎక్కడ యూజ్ చేస్తాం, ఎట్లా చేస్తామని కూడా అడగవచ్చు. అండ్ థర్డ్ వన్ టైప్స్ అండ్ ఆర్కిటెక్చర్ రామ్స్ అండ్ ర్యామ్, ఇది ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్, రోమ్ అండ్ ర్యామ్స్. అండ్ ఫోర్త్ వన్ పిఐపిఓ అండ్ ఎస్ఐపిఓ ఆపరేషన్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ యూనిట్లో లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి డిజైన్ మోడ్ 8 ఆర్ మోడ్ 16 కౌంటర్ యూజింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డిజైన్ 8-bit ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ విత్ టైమింగ్. ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ అడగవచ్చు, ప్యారలల్ ఇన్ సీరియల్ ఇన్ అడగవచ్చు, ప్యారలల్ అవుట్ సీరియల్ ఇన్ కూడా అడగవచ్చు. ఇటు 4 టైప్స్ ఉంటాయి కదా, అవి దేంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రిపీట్ అయ్యే క్వశ్చన్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ ఫిఫ్త్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ స్టాటిక్ వర్సెస్ డైనమిక్ ర్యామ్ ఆర్కిటెక్చర్, ఇది కూడా డిఫరెన్స్ ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్. నెక్స్ట్ 2-dimensional రోమ్ డీకోడింగ్ మెకానిజం. ఫిఫ్త్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ JK to T, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. JK to ఎట్లా చేస్తామని రిపీట్ అయ్యే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సింక్రోనస్ కౌంటర్ యూజింగ్ 74 ICs టైమింగ్ అనాలిసిస్. దీస్ ఆర్ ద 6 క్వశ్చన్స్. అండ్ సెవెంత్ వన్ వచ్చి మెమొరీ సెల్ డిజైన్ యూజింగ్ మాస్ ట్రాన్సిస్టర్స్. ఇవన్నీ కూడా ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.